వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టంపల్లి గ్రామంలో ఎరువక పౌర్ణమి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాడి పశువులకు అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం గ్రామ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పశువులకు నైవేద్యం తినిపించారు. రైతు కుటుంబాలకు పశువులు ఎంత ముఖ్యమో, వ్యవసాయ సంస్కృతిలో వాటి పాత్ర ఎంత గొప్పదో తెలియజేస్తూ పండుగ విశిష్టతను గ్రామ పెద్దలు వివరించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయబద్ధంగా ఎరువక పౌర్ణమిని జరుపుకున్నారు. ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వాతావరణాన్ని నెలకొల్పగా రైతు సంస్కృతిని ప్రతిబింబించాయని పలువురు అభిప్రాయపడ్డారు.
చిట్టంపల్లి గ్రామంలో ఏరువాక పుణ్యం ప్రతి ఏటా ఆనంద భాషలతో, ఎందుకంటే అవి ప్రతి ఏటా కష్టపడతాయి కాబట్టి ఏరువాక పుణ్యం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కష్టపడ్డ తర్వాత ఏరువాక పుణ్యం రోజు పిల్ల దర్గా నుండి గుడిపల్లి గేట్ నుండి పిల్ల దర్గా వరకు, పిల్ల దర్గా నుండి హనుమాన్ మందిర్ వరకు తర్వాత తింపుతూ ఆ ఎడ్లని రోజు ఊరేగింపు చేస్తూ మేము అందరం ఊరంతా కలిసి మంచి డీజా బ్యాండు తోటి గిట్టంగా తీయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమం చేసుకుంటూ రైతులందరూ, ఎందుకంటే అందరూ పంటలు పెట్టి మంచి సీజన్లో ఉండి అందరూ ఎడ్లని అది కష్టపడ్డాయి కాబట్టి ఈరోజు వీటికి ఏరువాక పుణ్యం రోజు పోలేలు కానీ బచ్చాలు కానీ లేక మళ్ళా సాయిజొన్నలు దంచి సాయిజొన్నల పుల్గము ప్లస్ అవన్నీ ఎడ్లకు తింపేయడం జరుగుతున్నది ఈ మద్గుల్ చిట్టంపల్లి గ్రామంలో. ఇంతటితో ఈ కార్యక్రమం. ఈరోజు ఏరువాక పున్నమి జరుపుకుంటున్న శుభ సందర్భంగా మరి రైతు లేనిదే రాజ్యం లేదు. మరి ఈ రోజులల్లా రైతే ఒక రాజు కాబట్టి మరి ప్రతి సంవత్సరము మనకు ఈ యొక్క ఎద్దులను ఊరేగింపడం అంటే ప్రతి ఒక్క మనిషికి మనము చేసుకునే విధానంతో వ్యవసాయానికి సంబంధించిన ఎడ్లు లేనిది, పశువులు లేనిది మనం ఏమి చేయజాలం కాబట్టి పశువులను ఈ రోజులల్లా డీజే సాంగ్స్లతో తీసుకుపోతున్నామంటే అది చెప్పుకోదగ్గ విషయం. ఈ యొక్క భారతదేశం లోపల కొన్ని రోజులైతే ఈ యొక్క పశువులు మనకు కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కరము పశువులను కాపాడుకునే అవసరం ఉంది. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినట్లయితే ప్రతి ఒక్క ఇంటి లోపల ఒక 20-30 పశువులు ఉండేది. కానీ ఈ జమానాలో ఇప్పుడు ఈ యుగంలో చూసినట్లు గత 20-30 సంవత్సరాలు చూస్తే కానీ ఫోటోలలో పరిమితమయ్యేటట్లు ఉంది. అన్ని మిషన్లు ఇవన్నీ వచ్చినాక మన పశువులు తక్కువైపోతున్నాయి. అన్ని తక్కువైన విధానంగా మనము కొన్ని తెలిసినట్లయితే కనుమరుగయ్యే కాలం వచ్చింది కాబట్టి మనం పశువులను కానీ అన్నిటికి కానీ ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. కాబట్టి రైతులు ఇంత ఏరువాక అన్నప్పుడు ప్రతి ఒక్కరికి విత్తనాలు వేసుకునే సందర్భం కాబట్టి పాడి పంటలతో ఈ యొక్క ఏరువాక పున్నమి అతి వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పి, వర్షాలు మంచిగా కురవాలని చెప్పి, వర్షాలు కురుస్తేనే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటేనే బిజినెస్లు బాగుంటేనే మన ప్రపంచం బాగుంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వర్షాలు మంచిగా కురవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఏరువాక పున్నము ఏరువాక సాగాన్ని మద్గుల్ చిట్టంపల్లి లోపల మేమంతా అందరూ గ్రామంలో మొత్తం అందరము ఈ ఎడ్ల పండుగ ప్రతి సంవత్సరము ఈ ఏరువాక సాగరం వేసుకుంటాము. కాబట్టి మేము ఈరోజు వాటిని పూజించి ఎప్పుడు సంవత్సరం ఒకసారి మేము పూజిస్తాం. వాటిని మంచిగా ఘనంగా పూజించే వాటికి పులిగోర పెట్టడం, పులగం పెట్టడం కానీ పెట్టి వాటికి పూజించి మేము మా పొలాలమ్మ అడకము దున్నకమ్మ కానీ అది కానీ చేసుకుంటాము. ఈరోజు అందరం ఇక్కడ దర్గా నుంచి ఇక్కడ హనుమాన్ మందిర్ వరకు మేము దింపుకొని ఇక్కడ మేము ఊరేగింపులో భాగంగా పాల్గొని అందరము సంతోషంగా తింటాం.